జయ దుర్గా భవానీ అండి అందరికీ. ఈ వీడియో మీకు రెజొనేట్ అయింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్స్ పెట్టండి వీడియో తర్వాత. ఓకే, మీ సమస్యలు ఏంటో వాటిని తలుచుకొని భగవంతుడిని అడగండి. దానికి సమాధానంగా ఆ భగవంతుడు ఏం చెప్తాడో చూడండి. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, చెప్పాను కదా, మీరు భగవంతుని ఎంత వేడుకుంటున్నారో ఆ భగవంతుడు చూస్తున్నాడంట. మీ ప్రాబ్లం ఏంటో అది ఆ భగవంతుడికి అర్థమవుతుందంట. అంటే చాలామంది రిలేషన్ పరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఉద్యోగ పరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఉద్యోగం కావాలని, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయిందని రిలేషన్ పరంగా, పార్ట్నర్స్ ఇది అవన్నీ, అంటే ఈ సమస్యలన్నిటికీ భగవంతుడిని మీరు ఎంత అడుగుతున్నారో భగవంతుడు అంతా చూస్తున్నాడంట. మీ సమస్య ఏంటో ఆ భగవంతుడు చూస్తున్నాడు. మీ జర్నీ ఎట్లా ఉందో, మీ లైఫ్ జర్నీ ఎలా ఉందో అంతా నాకు తెలుసు అని చెప్పి ఆ భగవంతుడు చెప్తున్నాడు మీకు. నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, భయపడకు అని కూడా భగవంతుడు మీకు సమాధానం చెప్తున్నాడు. ఫస్ట్ కార్డే బాగా వచ్చింది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీ రిలేషన్షిప్లో, మీరు ఉద్యోగం కోసం కూడా ఎంత నిజాయితీగా ఉన్నారో అవన్నీ భగవంతుడు చూస్తున్నాడంట. మీరు ఏ డెసిషన్ ఈ రోజున తీసుకోలేకపోతున్నారు. మీకున్న సమస్యకి ఈరోజు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ అసలు ఏం జరుగుతుంది, ఇది రైట్ వేనా కాదా అని చెప్పి సతమతం అయిపోతున్నారు మీరు. మీ జీవితంలో ఒక సంతోషం అనేది లేకుండా అయిపోయింది. ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో మీరు. ఆ భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు మీ బాధ అనేది. పక్కన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇంకా మిమ్మల్ని హేళన చేయటం తప్పిస్తే అంతకుమించి ఇంక వీళ్ళకి ఏం కనిపించట్లా. మీరు పడుతున్న కష్టానికి ఇంకా పక్కన వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నారు మాటలతోటి. వైఫ్ అండ్ హస్బెండ్గా అండ్ ఫ్యామిలీలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం. మీ భార్యాభర్తల మధ్యన జరిగే గొడవేమో కానీ పక్కన నుంచి ఇంకా ఎక్కబొడిచి చెప్పటం అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట పడతారు కానీ దానికంటూ ఒక టైం అనేది ఉంది. చూడండి, భగవంతుడు మీ లైఫ్లో కూడా ఒక వెలుగుని, అంటే మీరు కోరుకున్న లవ్ని అవన్నీ మీకు తెచ్చిస్తా అంటున్నారు. మీకు ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో, డబ్బు పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నారు. మీ లైఫ్లోకి సంతోషాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నారు. ముందు మీరు హీల్ అవటం నేర్చుకోండి. మీకు లైఫ్లో బెటర్ జీవితాన్ని, బెటర్ లైఫ్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు లైఫ్లో గ్రోత్ తెచ్చుకోవాలి. మీకు సక్సెస్ అనేది ఉంది. కానీ ఆలోచనలు ఎప్పుడు మనిషిని పైకి రాదు, ఆలోచిస్తే కుదరదు అని చెప్తున్నారు. మీ రిలేషన్షిప్లో గ్రోత్ రావాలన్నా ఏదైనా కానీ ఆలోచిస్తే కాదు. దానికోసం ఏం చేయాలి అనేది ఆలోచించమంటున్నారు, రిలీజ్ చేసేయమంటున్నారు. మైండ్లో ఎటువంటి బాధలు పెట్టుకోవద్దు. నేను చూస్తున్నాను, కాదనట్లేదు. మిమ్మల్ని ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయించారో పక్కన వాళ్ళు, థర్డ్ పార్టీయే అవ్వచ్చు, థర్డ్ పార్టీయే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో, వాళ్ళ వలన ఎంత భయపడ్డారో, ఎంత భయపెట్టారో మిమ్మల్ని. కొంతమంది చాటుకు కూడా చాలా మీకు తెలియకుండానే చాటుగా మీకు అంటే అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు. కానీ మీరు లైఫ్లో హస్బెండ్ ద్వారా కానీ, పార్ట్నర్ ద్వారా కానీ ఊరికి మాటలు పట్టాలు, అసలు మిమ్మల్ని ఎవరు ఫ్యామిలీలు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అన్నట్టుగా ఉండటం. ఏ పని చేయాలన్నా, ఏది చేస్తున్నా కానీ మీకు ఆ పని మీకు రివర్స్ అవుతుందన్నమాట. మీరు ఎంత సఫర్ అవుతున్నారో అది మీరు నమ్ముకుంటున్న వ్యక్తి, మీరు ఇష్టపడిన వ్యక్తి, ఆ వ్యక్తికి అర్థం కావట్లేదు. మీరు ఆ వ్యక్తులు చేంజెస్ కోరుతున్నారు.
కానీ ఆ కోరటం అట్లా ఉండమని చెప్పటం కూడా, మీరు ఎట్లా వాళ్ళు మంచిగా ఉండమని చెప్పటం కూడా ఇక్కడ తప్పైపోయింది ఈ రోజున. కానీ మీరు భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తే మంచిది అని చెప్పి భగవంతుడు కూడా చెప్తున్నాడు. ఎక్కువగా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయొద్దండి అమ్మా. మీరు వాటి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి వస్తుంది. అందుకే మీరు పైకి రావాలన్నా, మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ రావాలన్నా మీకు అది రావట్లేదు. అది ఎందుకు అర్థం చేసుకోండి. మీరు ఎంత న్యూ బిగినింగ్స్ అంటే మీ లైఫ్లో మళ్ళీ ముందులాగా అవ్వదా నా జీవితం అని ఎంత సఫర్ అవుతున్నారో అంత భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఉండండి. వేరే వాళ్ళ మీద కాదు, భగవంతుడి మీద మీ మీద నమ్మకం ఉండాలి. అర్థమవుతుందా? ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీరు ఇప్పుడు దాకా తట్టుకొని నిలబడ్డారు. ఇంకా కొన్ని రోజులే నీ జీవితంలో మార్పు వచ్చే రోజులు స్టార్ట్ వచ్చినాయి. కానీ మీకు అది అర్థం కావట్లేదు. స్టార్ట్ అయినాయి. మీ జీవితంలో కూడా మార్పులు అనేది స్టార్ట్ అయింది. అవతల వాళ్ళ మైండ్లో కూడా మీరేంటో తెలియజేస్తున్నాడు భగవంతుడు. మిమ్మల్ని ఎంత కష్టపెట్టారో, మీరు ఎంతగా అంటే మీరు ఏం చెప్పుకోలేక మీరు ఏది చెప్తున్నా కానీ చూడు, మీరెంత ఫోకస్డ్గా ఉండి ముందుకెళ్తారో అప్పుడు మీ లైఫ్లో కూడా అంతే స్పీడ్గా గ్రోత్ అనేది ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గేదానికి అదే అంటే మీ ప్రాబ్లమ్స్ తగ్గాలి అని అంటే ముందు మీరు మీకున్న సమస్య గురించి మైండ్లోంచి కొంచెం ఇది చెప్పటం ఈజీనే అని అనుకుంటారు మీరు. కానీ యూనివర్స్ రూల్ అదంతే. మీకు ఏ సమస్య అయితే ఉందో దాని గురించి మీరు పట్టించుకోకుండా వదిలేసి మీరు ముందుకు మీ పని మీరు చూసుకుంటూ వెళ్తారో అప్పుడు అది ఈజీగా ఆటోమేటిక్గా మీకు తగ్గట్టుగా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మేనిఫెస్టేషన్ పవర్ అంటే. మీకు రిలేషన్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, జాబ్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆర్థికంగా కూడా. మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం ఇప్పుడు. మీ పార్ట్నర్, మీరు నమ్ముకున్న వ్యక్తి మాత్రం వేరే వాళ్ళని నమ్ముకొని మీకు ఎంతో ద్రోహం చేశారమ్మా. వేరే వాళ్ళని నమ్ముకొని వేరే వాళ్ళే ముఖ్యం అన్నట్లాగే చదివారు ఇక్కడ. మీకు ఇచ్చిన ప్రామిసెస్ మొత్తం అంటే మీకు ఎంత జేటుగా మీరు వాళ్ళని ఎంత నమ్మారో ఆ నమ్మకమే ఈరోజు లేకుండా పోయింది. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయింది. వేరే వాళ్ళ మీద మీకంటే వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారమ్మా. ఇది నేను కార్డ్ పక్కన పెడుతున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారో అక్కడే డిసప్పాయింట్ పొందుతారు వీళ్ళు. వాళ్ళకి సంతోషం అనేది ఉండదు. భగవంతుడు వీళ్ళకు కూడా కొన్ని సైన్స్ చూపిస్తున్నాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఎంత బాధ పెడుతున్నావో వేరే వాళ్ళని నీకు అర్థం కావట్లేదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు కూడా ఒకరోజు సమాధానం చెప్పే రోజు వస్తుంది నువ్వు చేస్తున్న పనికి అని చెప్పి చూసారా. నువ్వు కూడా సారీ చెప్పే రోజు వస్తుంది. నువ్వు అప్పుడు ఎంత చెప్పాలనుకున్నా కానీ నిన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరు అని వాళ్ళకి చెప్తున్నారు. వీళ్ళ జీవితంలో కూడా న్యూ లైఫ్ కోరుకుంటున్నారమ్మా. అంటే ఆల్రెడీ వీళ్ళకి స్టార్ట్ అయ్యింది.
ఇక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అందుకే మళ్ళీ రివర్స్గా మీ జోలికి రావాలి, మీ దగ్గరికి రావాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. దీనికి సమాధానంగా ఏంజల్స్ మీకు ఏం చెప్తారో చూద్దాం. ఓకే, కోపము అనేది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే, వీళ్ళు చేసిన బాధకి వీళ్ళు మీకు పెట్టిన టార్చర్కి మీరు ఎంతో కోపంగా ఉన్నారు. కానీ ఆ కోపం అంటే ఎట్లాగంటే, ఇప్పుడు కుక్కలు మురుగుతూ ఉంటాయి, అలా అని చెప్పి ఏనుగు పట్టించుకుంటూ ఉంటే కుదరదు. ఇక్కడ మిమ్మల్ని ఎంతో కష్టపెట్టారు, థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని చాలా మాటలతోటి కానీ అవన్నీ మీరు చూస్తున్నారు, మీరు పడుతున్నారు. కొంతమంది తెలియకుండా అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియట్లేదు, కానీ మీ పార్ట్నర్ ద్వారాగా మీకు ఇబ్బందులు పెట్టడం అలాంటివన్నీ జరుపుతున్నారు. దానివల్ల మీకు ఎంత కోపం వస్తుందంటే, మీ జీవితంలో అసలు ఎందుకు ఇట్లా అయిపోయింది అననే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు ఏం చేయాలి, ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ఎంతో సఫర్ అవుతున్నారు. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. నేను ఏం తప్పు చేశాను అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నా, నీకేం అర్థం కావట్లేదు. వాళ్ళంతా అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని. మీ జీవితంలో సంతోషం అనేది తీసేశారు, కానీ ఆ భగవంతుడు మీకు సంతోషాన్ని తీసుకొస్తాను అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఆ సంతోషాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే మోడ్లో ఉండాలమ్మా. ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి, మీ హస్బెండ్ కానీ మీ పార్ట్నర్ని కానీ మీరు ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇంతకంటే అష్యూరెన్స్ ఏంటి చెప్పండి? మీరు ఎవరైతే ఉద్యోగం కోరుతున్నారో వాళ్ళకి ఉద్యోగం రాబోతుంది. మీ చేతిలో లేనిది మీరు కంట్రోల్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీరు కంట్రోల్ చేయాలన్నా చేయలేరమ్మా. అదంతా భగవంతుడి మీదంట వదిలేసేయండి. ఎంత కంట్రోల్ చేయాలనుకుంటారో అంత కష్టాలు అనేది మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి అంత కష్టం అనేది వస్తూ ఉంటుంది మీకు. మీ స్టడీస్లో కూడా అంతే. ఇది అందరికీ అని చెప్పి చెప్పాను కదా, స్టడీస్లో అయినా అంతే. మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటారో అది కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ అవ్వదు. భగవంతుడి మీద భారం వేసేసి మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతేనే మీ లైఫ్లో సక్సెస్ అనేది పొందుతారు. రిలేషన్ అయినా అంతే. సక్సెస్ రావాలి అని అంటే కొన్ని మీరు వదిలేసుకోవాలి. ముందు యాంగర్, కోపం, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ తీసేయాలి ఫస్ట్. అప్పుడే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. చూడండి, మీరు భగవంతుడు అంటే ప్రిపేర్డ్గా ఉండండి అమ్మ. మీకు సక్సెస్ అనేది మీకు మీ లైఫ్లో ఇవ్వబోతున్నాడు భగవంతుడు. అర్థమైందా? మీరు భగవంతుడు దగ్గర ఉన్నారు, మీకు నా ప్రొటెక్షన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. ఆ భగవంతుడు ప్రొటెక్షన్ ఉంది. మీ లైఫ్లో ఎటువంటి టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయో, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత నాది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, చెప్పానా? రిలేషన్షిప్స్ మీ బాంధవ్యం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పార్ట్నర్స్లో కానీ ఏదైనా కానీ మీరు ఎంత మీ ఎఫర్ట్స్ పెట్టారో, మీరు ఎంత ప్రేమ చూపించారో, కానీ దానికి మీకు ఈ రోజున విలువ లేకుండా పోయిందని మీరు ఎంత బాధపడుతున్నారో వాటన్నిటికీ మీకు పరిష్కారం ఇవ్వబోతున్నారు. మీ పర్సన్స్ని మీ దగ్గరికి తీసుకురాబోతున్నారు. మీ ఇష్టమైన వ్యక్తుల్ని ఎవరైనా కానీ వాళ్ళని మీ దగ్గరికి చేర్చబోతున్నారు. మీ రిలేషన్స్ బాగుపడతాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా మీరేంటో
అంటే మీరేంటి అనేది వాళ్ళకి తెలిసి వచ్చేటట్లాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది, తెలుస్తుంది. తెలిసి రియలైజ్ అవి వస్తారు మీ దగ్గరికి, ఖచ్చితంగా వస్తారు. ఇది ఇక్కడికి వచ్చేసరికి జనరల్ గైడెన్స్ అమ్మా, అదే ఆలోచించండి. జనరల్ గైడెన్స్ ఇది. అందరూ ఇప్పుడు ఇది చూసి నాకు ఇలా అయిపోలేదు అని అనటం కాదు. జనరల్ గైడెన్స్. ఎవరెవరికైతే జీవితంలో కొంచెం కొంచెం మార్పులు వస్తున్నాయో వాళ్ళు చూడండి. ఇప్పుడు మీ ఛాన్స్ ద్వారా కూడా చూస్తాను, ఉండండి. ఓకే, ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో వాళ్ళకి అమౌంట్ రాబోతుంది, వాళ్ళకి ఉద్యోగం రాబోతుంది, లైఫ్లో గ్రోత్ అనేది ఉంది. జాబ్ కావాలన్న వాళ్ళకి జాబ్ ఇస్తున్నాడు భగవంతుడు. మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో అంత గ్రోత్ అనేది తీసుకొస్తున్నాడు. ఎవరైతే పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి బేబీని ఇవ్వబోతున్నారు. మీరు డివైన్లీ ప్రొటెక్టెడ్గా ఉన్నారమ్మా. ఆ భగవంతుడు మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మీరు ఎంత కన్నీటి చుక్కలు కారుస్తున్నారో, ఎంత ఏడుస్తున్నారో అదంతా భగవంతుడు చూస్తున్నాడు. దానికి సమాధానంగా మీకు భగవంతుడు మీ లైఫ్లో హ్యాపీనెస్ని తీసుకురాబోతున్నాడు. మిమ్మల్ని అలాగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు మీ లైఫ్లో గ్రోత్ అనేది ఇస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మీకు ఇచ్చేది అంటే మీకు కొంతమందికి ఇచ్చింది కూడా కనిపించట్లేదు. అంటే దారులు చూపిస్తున్నాడు భగవంతుడు, కానీ మీరు అది గమనించుకోలేకపోతున్నారు, గ్రహించట్లేదు. దాన్ని కొంచెం పట్టించుకోండి అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎంత వలయాల్లో చిక్కుకుపోయి ఉన్నారో, మీరెంత మీ ప్రాబ్లమ్స్లో ఎంత చిక్కుకుపోయి ఉన్నారో అవన్నీ ఇప్పుడు రివీల్ అవ్వబోతున్నాయి. మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నడుస్తుంది. కొన్ని రోజులే ఇలాంటి ప్రాబ్లం, ఇప్పుడున్న మీరు పడుతున్న బాధ కొన్ని రోజులే అని చెప్పి చెప్తున్నారు. అన్నీ రిపేర్ చేస్తున్నారు మీ లైఫ్లో ఆ భగవంతుడు. ఎటువంటి కష్టమైనా కానీ మొత్తం క్లీన్ చేయబోతున్నాడు భగవంతుడు. సో లైఫ్ సైకిల్ చూసారా, పయ్యా గూమేగా అంటారు కదా, ఇప్పుడు దాకా అదే వచ్చింది. మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. హ్యాపీగా ఉండండి. మీ లైఫ్లోకి లవ్ రాబోతుంది. మీరు ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. చూడండి, లవ్. ఇప్పుడు పెండులం ద్వారాగా మీ కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూద్దాం. అందరూ కోరుకోండమ్మా, మీ కోరికలు తీరాలి అని చెప్పి కోరుకోండి. ఆ భగవంతుడు తీరుస్తున్నాడా లేదా అనేది చెప్తాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళందరూ కోరికలు మీరు తీరుస్తున్నారా లేదా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళందరికీ, చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు మీరు నెరవేరుస్తున్నారా లేదా? ఎస్, ఆన్సర్ ఈజ్ ఎస్. మీ కోరిక భగవంతుడు తీర్చబోతున్నారు.
హ్యాపీగా ఉండండి. కానీ ఒకటి చెప్తున్నాను, కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు, కాదనట్లేదు. కొంతమంది ఫోన్ చేసి భార్యాభర్తలు మీరు మా కోరిక తీరిద్ది అని అంటున్నారు, భార్యాభర్తలు విడిపోతారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే థర్డ్ పర్సన్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు. నేను అంటుంది అది, భగవంతుడు ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉండి వాళ్ళ లైఫ్లో ముందుకి వెళ్ళాలి అని అనుకుంటాడో వాళ్ళకి తప్పకుండా భగవంతుడు సహాయం చేస్తాడు. వాళ్ళకి అర్థమైందా? పడిపోయింది ముందు. ఓకే, వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాడమ్మా. ఎవరైనా కొంచెం క్వశ్చన్స్ అడిగే ముందు ఆలోచించి అడగండి అమ్మా. మీరు ఒకరు విడిపోవాలి అని అడగద్దండి. భగవంతుడు మీకు రాసి పెట్టుంటే మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అది రాసి పెట్టి ఉండకపోతే మనం ఫోర్స్ఫుల్గా ఎప్పుడు అలా చేయకూడదు, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇది మీకు చెప్పింది మీకు బాధగా అనిపిస్తే క్షమించండి. ఓకే అండి. జయ దుర్గా భవాని. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కమెంట్స్ పెట్టండి.